సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మనుషుల నుండి దేవుడు కోరుకుంటున్నటువంటి భక్తి ఏ విధముగా ఉండాలి అంటే అది కేవలము మాటలకు మాత్రమే పరిమితమైనదిగా ఉండకూడదు. దేవుని ఆజ్ఞలను పాటించేదిగా ఉండాలి. మనుషులు దేవునికి చూపించవలసినటువంటి భక్తి మాటలకు పరిమితమైనదిగా ఉండకూడదు. అటువంటి భక్తి కానేరదు. అది నామకార్థ భక్తి. అయితే మనుషులు తమ క్రియలలో భక్తిని చూపించుతున్నప్పుడు, దేవుని ఆజ్ఞలను నెరవేర్చుతున్నప్పుడు వారు నిజంగా భక్తిపరులు అని మనం చెప్పచ్చు. భక్తి అంటే కేవలం మాటలతో చూపించేది కానే కాదు. మనుషులు తమ భక్తిని మాటల వరకు పరిమితం చేయటానికి కోరుకుంటున్నారు. దేవుని ఆజ్ఞలు పాటించడం అనేసరికి వెనకడుగు వేస్తున్నారు. అంటే అర్థం ఏంటన్నమాట? మాటల వరకు భక్తిని చూపించడం అంటే చాలా సులువు. చేతలలో భక్తిని చూపించడం అంటే చాలా కష్టం. మాటల వరకు ఏముంది? నోటితో మాటలే కదా. చాలా సులువుగా ఈరోజు భక్త సమాజం దేవుని పట్ల తమ యొక్క నామకార్థ భక్తిని చూపగలుగుతుంది. కేవలం మాటలే. బోధకుడైతే బోధ, విశ్వాసులుగా ఉండిపోయిన వారైతే కేవలం మాటలు, స్తుతులు, స్తోత్రములు అంతే. తీరా జీవితంలోనికి వచ్చేసరికి, తీరా వారి ప్రవర్తనలోనికి వచ్చేసరికి దేవుని మాటలు ఎక్కడ కూడా కనిపించవు. దేవుని యొక్క ఆజ్ఞలు ఎక్కడ కూడా కనిపించవు. అటువంటి భక్తేనా? ప్రారంభం నుంచి దేవుడు మొత్తుకుంటున్నదేంటి? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పదే పదే వ్రాయించినటువంటి విషయం ఏంటి? మీ భక్తి మాటల వరకు కాదు, మీ క్రియలలో కనపడాలి. మీ క్రియలలో కనబడాలి అంటే నేను ఇచ్చిన ఆజ్ఞలను నెరవేర్చి మీరు నాకు భక్తిని చూపించండి. నేను ఇచ్చిన ఆజ్ఞలను నెరవేర్చి మీరు నాకు భక్తిని చూపించండి. అదే అసలు సిసలైన భక్తి. ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనము పాటించడం మొదలు పెడతామో మన బ్రతుకే మారిపోతుంది. మన జీవిత విధానం మారిపోతుంది. మన ప్రవర్తన అంతా దేవునికి అనుకూలంగా కనిపిస్తుంది. మరి ఆ విధానంలోనికి రావడం అంటే ఈరోజు మనుషులు ఎంత గొప్పగా ఆలోచించాలి, ఎంత గొప్పగా దేవుని మాటలను నేర్చుకోవాలి, ఎంత గొప్పగా వారిని వారే దేవునికి సమర్పించుకోవాలి అంటే చాలా ఉన్నతంగా అని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఏదో అంటున్నట్టుగా, ముట్టనట్టుగా భక్తి అనగానే వారంలో ఒకరోజు, ఆ ఒకరోజులో కొన్ని గంటల పాటు మేము మాటల వరకు భక్తిని చూపిస్తాం అని సరిపెట్టుకుంటున్నారు మనుషులు. అది భక్తి కానేరదు. దేవుడు కోరుకుంటున్నటువంటి భక్తి ఎలా ఉండాలంటే మానవ జీవిత కాలం అంతా కూడా దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి విధానం దేవునికి కావాలి. అదే అసలు సిసలైన భక్తి. అందుచేతనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ప్రతి సందర్భంలో కూడా దేవుని ఆజ్ఞలను నెరవేర్చండి అని దేవుడు మనకు చెబుతున్నట్టు కనిపిస్తుంది. దేవుని ఆజ్ఞలను నెరవేర్చండి. దేవుని ఆజ్ఞలను నెరవేర్చడం ఏమైనా భారమా? కొంతమంది అనుకోవచ్చు, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను నెరవేర్చడం అంటే అది మన వల్ల ఎలా అవుతుందండి? అది చాలా కష్టం. అది ఎవరికో కానీ సాధ్యం కాదు.
మనబోటి వారికి దేవుని ఆజ్ఞలను నెరవేర్చడం సాధ్యమవుతుందా అని కొందరు ప్రారంభంలోనే ఆగిపోతారు, అక్కడే నీరుగారిపోతారు. ఏమంటే అలా అనేవారికి ఒక ప్రశ్న, అదేంటంటే, మరి మనబోటి వారికి దేవుని ఆజ్ఞలను నెరవేర్చడం సాధ్యం కానప్పుడు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆజ్ఞలను మనబోటి వారికి? మనబోటి వారికి దేవుని ఆజ్ఞలను నెరవేర్చడం సాధ్యం కాదు. ఎవరో కొందరు ఉంటారు, మహాత్ములు కొందరు ఉంటారు, కారణజన్ములు కొందరు ఉంటారు, వారికి మాత్రమే సాధ్యం అవుతుంది. అందరూ పాటించగలరు ఏంటండి? మీరు భలేవారే, మనం సామాన్యులం. మనబోటి వారికి దేవుని ఆజ్ఞలను నెరవేర్చడం అనేది చాలా కష్టం అని ఒకవేళ అనుకుంటే, మరి మనబోటి వారికి దేవుడు తన ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? ఆయనకు తెలీదా? మనము నెరవేర్చలేమని ఆయనకు తెలీదా? ఇంతకీ తప్పు ఆయన చేశాడా, లేక మీరు చెబుతున్నటువంటి మాటల్లో తప్పు ఉందా? మానవులందరూ తన ఆజ్ఞలు నెరవేర్చాలని దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, మాబోటి వారు నెరవేర్చలేరని మీరు చెబుతున్నప్పుడు, ఆజ్ఞలనిచ్చిన దేవునిది తప్ప, లేక మనబోటి వారు ఆయన ఆజ్ఞలను నెరవేర్చలేరని చెప్పి తప్పించుకుంటున్నటువంటి మీది తప్ప? దేవుడు తప్పు చేయుట అసంభవం. ప్రతి మనిషి పాటించవలసినటువంటి ఆజ్ఞలనే దేవుడిచ్చాడు. కఠినమైనటువంటి భారమైనటువంటి ఆజ్ఞలను దేవుడు ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్ని ఆలోచించండి. ఎక్కడా కూడా దేవుడు అసాధ్యమైనటువంటి ఆజ్ఞలను మనుషులకు జారీ చేయలేదు. మనిషి పాటించగలిగినవే, మనిషి నెరవేర్చగలిగినవే దేవుని వలన అనుగ్రహింపబడ్డాయి. నిజం చెప్పాలంటే, లోకమందు మనుషులు అనుభవిస్తున్నటువంటి ఈ బాధలు, అంటే శరీర సంబంధమైనటువంటి బాధలు, శరీర సంబంధమైనటువంటి కష్టాలు, ఇవన్నీ మనిషి భరించలేనివి. మనిషి తనకు తానుగా మీద మోపుకుంటున్నటువంటి భారాలన్నీ కూడా భరించలేనివి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడు అనుగ్రహించినటువంటి పని అస్సలు భారమైనది కాదు. ఇదే ఈరోజు పాఠం. ఈ ప్రపంచం మన మదిలో ఎటువంటి ముద్ర వేసేసిందంటే, లోకంలో మనము బ్రతుకుతున్నటువంటి బ్రతుకు చాలా సులువైనది, దేవుని కొరకు మనం బ్రతకాలంటే అది చాలా కష్టం అనేటువంటి ఒక ముద్ర వేసేసింది. అందుకే చాలామంది అదే ఒపీనియన్లో ఉన్నారు. దేవుని కొరకు మనబోటి వారం ఎలా బ్రతకగలమండి? లోకం కోసం అయితే బ్రతికేస్తాం. ఉదయాన్నే పనికి వెళ్ళిపోతాం, 3 పూట్ల ఆహారం తీసుకుంటాం, చదువుకుంటాం, ఉద్యోగాలు చేస్తాం, వ్యాపారాలు చేస్తాం, మా ఇంటి పనులు మేము చక్కబెట్టుకుంటాం. ఇవన్నీ మాకు భారం కాదు, కానీ దేవుని పని చేయాలంటే అది చాలా పెద్ద భారం అండోయ్ అని మనుషులు ఈరోజు అంటున్నారంటే, వారి మదిలో చిన్నప్పటి నుంచి కూడా ఈ ముద్ర వేయబడింది. దేవుని పని అంటే భారమైంది, దేవుని కొరకు మనం బ్రతకడం అంటే భారమైంది, నీతిని అనుసరించి బ్రతకడం అంటే అది చాలా కష్టమైంది, అబద్ధాలను మనము చెప్పుకుంటూ అన్యాయంగా మనము పోతూ అక్రమకారులుగా మనం తిరుగుతూ ఉంటే ఇది పెద్ద భారమైంది ఏం కాదు అని మనుషులు ఒక అభిప్రాయానికి చిన్నప్పటి నుంచి వచ్చేసారు. అపవాది అయిన వాడు ఈ యొక్క అభూతమైనటువంటి కల్పనను మనుషులలో ప్రవేశపెట్టాడు. ఈ భ్రమలోనికి మనుషులను అపవాది అయిన వాడు తీసుకుని వెళ్ళిపోయాడు. మనుషులు దానిని నిజమనుకున్నారు. కానీ నిజమేంటంటే, మనుషులు లోకములో అనుభవిస్తున్నటువంటి లోకానుసారమైనటువంటి శ్రమలన్నీ కూడా భారమైనవి. అందుచేతనే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసేసుకుంటుంటారు ఒక్కొక్కసారి. ఏమంటే దేవుని యొక్క పనిని నెరవేర్చుచు, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, బాబోయ్ ఇవి చాలా భారమైనవి అని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నవారు ఎక్కడైనా ఉన్నారా? నీతిని అనుసరిస్తూ, న్యాయముగా నడుచుకుంటూ, ధర్మమును ప్రేమిస్తూ, బాబోయ్ ఈ బ్రతుకు చాలా భారంగా ఉంది, కష్టంగా ఉంది, నేను భరించలేకపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అని ఎవరైనా అన్నారండి? లోకంలో అప్పుల సమస్య, ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు.
ప్రేయసి ప్రియుడు మధ్య వచ్చినటువంటి విభేదాలు, ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. చదువులో ఫెయిల్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. మీకు అర్థమవుతుందా? మనుషులు భరించలేకపోతున్నటువంటి భారములు ఏమిటి అనగానే లోక సంబంధమైనటువంటి భారములు, అంతే తప్ప దేవుడు ఇచ్చినటువంటి పని భారమైంది కాదు, దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞ కూడా భారమైనది కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారండి, చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు చూడండి, ప్రభువు యొక్క మాటలలో ఈ విషయాన్ని మీరు ఒక్కసారి గమనించండి. మత్తయి సువార్త, చాలాసార్లు మీరు ఈ వాక్య భాగాన్ని చదివే ఉండాలి. ఇప్పుడు మీరు ఈ అర్థాన్ని చక్కగా గమనించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యం నుండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యం నుండి, ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా. మనుషులందరూ ఇప్పటికే భారమును మోసుకుంటున్నారా లేక ఖాళీగా ఉన్నారా? లేదు, భారం మోసుకుంటున్నారు. వివిధమైనటువంటి కార్యకలాపాలు, లోక సంబంధమైనటువంటి వివిధమైనటువంటి బాధ్యతలు, ప్రయాసపడుతూ మోయలేక ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే దేవుని యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎందుకు రమ్మంటున్నాడు దేవుడు? దేవుణ్ణి వెతకక, దేవుని కొరకు పట్టించుకోక, దేవుని ఆజ్ఞలేమిటో తెలుసుకోక, దేవుని కొరకు బ్రతకక, లోకమే జీవితం అనుకుంటున్నటువంటి ఓ మనుషులారా, ప్రయాసపడి భారము మోసుకుంటున్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. మీ భారమును రెట్టింపు చేయను, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. అంటే ఆ భారాన్ని దించేస్తాడు. ఎలా దించేస్తాడు? ఉదాహరణకు చెబుతాను, వినండి. ఒకడు బాగా డబ్బు సంపాదించేయాలి, కోట్లు 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 కూడబెట్టేయాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నాడు అనుకుందాం. మరి అలా కోట్లు సంపాదించేయాలంటే ఏం చేయాలి? అక్రమాలు చేయాలి, అన్యాయాలు చేయాలి, మోసాలు చేయాలి, అలాగే బాగా కష్టపడాలి. వాటన్నిటిని జరిగించేందుకు బాగా కష్టపడాలి. అంటే లోకంలో ఒక భారమును కలిగి బ్రతుకుతున్నాడు అనమాట. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చాడు అనుకోండి, దేవుడు ఏమంటాడు? అన్న వస్త్రములు కలిగి ఉండు, తృప్తిపడు, దేవుని పని ఉంది, దేవుని కొరకు బ్రతుకు, ఇదిగో అలా కోట్లు కోట్లు సంపాదించుకోవడం కాదు నీ బ్రతుకు పరమార్థం అని దేవుడు చెబుతాడు. వెంటనే అతనికి మార్పు కలిగి తన మనస్సును మార్చుకొని ప్రభువునందు బాప్తిస్మమును పొందినవాడే దేవుని రాజ్యంలో చేర్చబడతాడు. అలా చేర్చబడిన తర్వాత అతనికి దేవుని పని అంటే ఏంటో అర్థమవుతుంది, దేవుని ఆజ్ఞలు అంటే ఏంటో తెలుస్తాయి. ఇక మీదట అన్యాయము జోలికి వెళ్ళను అనుకుంటాడు, అక్రమాల జోలికి వెళ్ళను అనుకుంటాడు. అంటే ఏమైపోయిందనమాట? భారము తొలగింపబడింది. కోట్లు 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 సంపాదించేయాలనేటువంటి ఆ ఆవేదనలో ఇప్పుడు ఉండడు, ఆ తపనలో ఇప్పుడు ఉండడు, నేను నిత్యత్వాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనలో ఇప్పుడు ఉంటాడు. కనుక ఎప్పుడైతే వాటిని సంపాదించాలి అనగా ఈ లోకమందు ఉన్నటువంటి ఆస్తులను సంపాదించాలి అనేటువంటి ఆలోచన అతని నుండి వెళ్ళిపోతుందో, అతని మీద నుండి భారం ఆటోమేటిక్గా ఏమవుతుంది? తొలగింపబడుతుంది. అంటే అప్పుడు అతనికి ఏం కలిగినట్టు అన్నమాట? విశ్రాంతి కలిగినట్టు. ఉదాహరణ మీకు బాగా అర్థమైందా? జక్కయ్య అని ఒక ధనవంతుడు ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో, చరిత్రలో మనకు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి కాలంలో జక్కయ్య అనేటువంటి ఒక సుంకపు గుత్తదారుడు ధనవంతుడు ఉన్నాడు. అతని జీవితంలోనికి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ప్రవేశించారో, అనగా దేవుని యొద్దకు అతడు ఎప్పుడైతే వచ్చాడో, లోకపరమైనటువంటి అతని భారం అంతా కూడా తొలగింపబడింది. చెప్పేస్తున్నాడు అతడు, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను, ఎవని యొద్దనైనా నేను అన్యాయంగా ఏదైనా ఇప్పటి వరకు తీసుకుని ఉంటే దానికి మరల 4 రెట్లు తిరిగి చెల్లించేస్తాను అని మారు మనస్సుతో కూడినటువంటి మాటలను అతడు చెబుతున్నాడు. తన ప్రవర్తనను ఇక అప్పటి నుంచి మార్చేసుకున్నాడు. అంటే
అతని యొక్క భారం ఏమైందన్నమాట? తొలగింపబడింది. భారము తొలగింపబడింది. అప్పుడు ప్రభువారు అంటున్నారు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ప్రభువారు తెలియజేశారు. కనుక ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, కేవలం ధనాన్ని సంపాదించటానికి ప్రాకులాడుతున్నటువంటి వీరు మాత్రమే కాదు, అధికార దాహంతో కొంతమంది ఉండొచ్చు, లేక ఈ లోకములో ఫలానా 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 అని చెప్పి లక్ష్యాలను నిర్ణయించుకొని వాటి వెనక పరుగులు తీస్తూ విపరీతమైనటువంటి బాధలతో, శ్రమలతో, భారాలతో నలిగిపోతున్న వారు అందరూ కూడా ఈ కోవలనికే వస్తారు. అందరికీ చెబుతున్నాడు దేవుడు, సమస్త జనులారా, సమస్త జనులారా. ఒకడు ఏ పని లేకుండా ఖాళీగా బద్ధకస్తుడుగా కూడా కూర్చుని ఉండొచ్చు, అది వాడికి భారమే. ఏ పని లేదు అనేటువంటి దిగులుతో ఉండిపోతాడు. ప్రతి ఒక్కడు కూడా, దేవుని ఎరుగని ప్రతి ఒక్కడు కూడా, దేవుని ఆజ్ఞను పాటించని ప్రతి ఒక్కడు కూడా ఒక విపరీతమైనటువంటి భారముతో నలిగిపోతున్నాడు, శ్రమ అనుభవిస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఇప్పుడు ప్రభువారు అంటున్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. అంటే మీ భారం తీసేస్తాను, మీ మనోనేత్రములను తెరిపిస్తాను. ఇప్పుడు మీరు విషయాలను అర్థం చేసుకుంటారు, సత్యమును గ్రహిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? విశ్రాంతిని ఇస్తాడు. అంటే ఈ భారం అంతా తీసేసి ఖాళీగా కూర్చోబెడతాడు ఆయన. చూడండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇదిగో నేను ఏ విధంగా బ్రతుకుతున్నానో ఆ విధంగా మీరు కూడా బ్రతకండి, నా కాడిని మీ మీద ఎత్తుకోండి. అంటే ఇక మీదట దేవుడు అప్పగించినటువంటి పనిని చేయండి, దేవుడు మీ కొరకు నిర్ణయించినటువంటి కార్యములను పూర్తి చేసుకోండి, దేవుని ఆజ్ఞలను పాటించండి. ఇదిగో నేను ఏ విధంగా అయితే బ్రతుకుతున్నానో మీరు కూడా అట్టి మాదిరిగా జీవించండి. నేను సాత్వికుడను, నేను కఠినాత్ముడను కాదు, సాత్వికుడను. లోకము మాదిరిగా మీరు భరించలేనంత భారాన్ని మీ మీద మోపేవాడను కాను. నేను సాత్వికుడను, దేన మనస్సు కలిగిన వాడను. మీరు కష్టపడితే నేను చూడలేను, మీరు బాధపడుతుంటే నేను భరించలేను. నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను గనక ఇదిగో నా కాడిని మీ మీద ఎత్తుకోండి, నా కాడి చాలా తేలికగా ఉంటుంది, నా భారము చాలా సులువుగా ఉంటుంది. చూడండి అవే మాటలను క్రింద యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కొరకు మోస్తున్నటువంటి కాడి ఎలా ఉంటుంది చూడండి, సులువుగా ఉంటుంది, సులువుగా మోసేసేటువంటి కాడి. అలాగే దేవుని కొరకు మనము బ్రతుకుతున్నప్పుడు ఆ భారం ఎలా ఉంటుందో చూడండి, తేలికగా ఉంటుంది. ఈరోజు మీరు నన్నే ఉదాహరణగా తీసుకోండి. దేవుని కొరకు అనునిత్యము నేను మాట్లాడటం, దేవుని చిత్తమును నెరవేర్చుచు ఆయన పనిలో నేను ఉండటం నాకేమైనా భారం అనుకుంటున్నారా? చాలా సులువుగా ఈ కార్యక్రమాలను నేను కొనసాగిస్తున్నాను, చాలా తేలికగా. ఎందుకంటే ప్రభువు నాకు అనుగ్రహించిన కాడి, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి పని. అదే ఒకవేళ నేను లోకంలో ఏదో 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 సంపాదించడానికి ఇప్పుడు నేను కష్టపడుతున్నాను అనుకోండి, దేవుని పనిని చేయకుండా ఎంత కష్టపడి ఉందునో తెలుసా? ఎంత కష్టపడి ఉందునో తెలుసా? నిద్రాహారాలు మాని కష్టపడవలసి వచ్చును. 4 డబ్బులైతే వస్తాయి, అలా కష్టపడినందుకు 4 డబ్బులైతే చేతికి అందుతాయి. కానీ నాకు పరలోకం రాదుగా, నాకు నిత్యత్వం దూరం అవుతుందిగా. నేను దేవుని పనిలో ఉండడాన్ని బట్టి నా ప్రాణము ఇప్పుడు విశ్రాంతిలో ఉంది, నా ప్రాణం ఇప్పుడు విశ్రాంతిలో ఉంది.
ఒక సులువైనటువంటి కాడిని నేను మోయగలుగుతున్నాను, ఒక తేలికైనటువంటి భారమును నేను మోయగలుగుతున్నాను. నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ఇదిగో దేవుడు అప్పగించిన పనిని చేయవలసిన వారుగా ఉన్నారు. దేవుని కొరకు బ్రతకడం అంటే అదేదో పెద్ద భారమని మీరు భావించకండి. అపవాది అయిన వాడు మిమ్మను మరలు కొల్పుతున్నాడు. మీరు లోకము కొరకు బ్రతకడమే భారం. మీరు దేవుని కొరకు బ్రతకడం అనేది భారం కాదండి. దేవుని ఆజ్ఞలను నెరవేర్చటం, దేవుని కొరకు మీరు జీవించటం అనేది భారమైనది కానే కాదండి. నిజానికి ఇదే అసలు సిసలైన భక్తి. ఈరోజు చాలామంది నామకార్థ భక్తులు దేవుణ్ణి మాటలతో స్తుతించడం వరకు ఆగిపోతున్నారు. ఎందుకంటే చేతలలోనికి దేవుని మాటలు వచ్చాయంటే వారికి భయం, మనం పాటించలేమేమో, మనకు నష్టం కలుగుతుందేమో, ఇంతకు మునుపు మనకు వస్తున్నటువంటి లాభం అంతా కూడా ఆగిపోతుందేమో, ఈ అన్యాయాలు, అక్రమాలు, అబద్ధాలు ఇవన్నీ కూడా మనం ఆపేయాలి కనుక మనకు లాభం తగ్గిపోతుందేమో అని చెప్పి భయపడుతున్నారు. కానీ మనము పొందబోయేటువంటి ప్రతిఫలం చాలా గొప్పది. దేవుడు మనకిచ్చినటువంటి భారము చాలా తేలికైనది, చాలా తేలికైనది. నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమించాలి అనుకుంటే ఆయన ఆజ్ఞలను నెరవేర్చే కదా ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి? ఐ లవ్ యూ గాడ్ అని కేవలం మాటలతో చెప్పడమా? మీ ప్రియునికో మీ ప్రేయసుకో చెప్పండి, వారు మీ మాటలకు మోసపోతారేమో, దేవుడు మోసపోడు. ఐ లవ్ యూ అని చెబితే మీ ప్రియుడు మోసపోతాడేమో, ఐ లవ్ యూ అని చెబితే మీ ప్రేయసి మోసపోతుందేమో, కానీ దేవుడు మోసపోడు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. హృదయంలోనేమో చెడు తలంపులు, చెడు ఆలోచనలు, గోతులు తీసే విధానం. ఆ హృదయం మనిషికైతే తెలియదు కదా, కానీ దేవునికైతే తెలుసు. హృదయము దేవునికి తెలుసు. ఆయన పూర్తిగా చదివేస్తాడు హృదయాన్ని. మరి మీరు ఏదో పాట పాడేసి, ఏదో ప్రార్థనలో 4 మాటలు చెప్పేసి, చేతులు దులిపేసుకుని మీ ప్రవర్తనను దేవుని వాక్యమునకు దూరంగా ఉంచుకుంటే ప్రయోజనం ఏముంది చెప్పండి? మీరు బద్ధశత్రువులు అయిపోతారు దేవునికి. ఏమంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చి తీయని మాటలు చెప్పి వెనక గోతులు తెస్తున్నారు అనుకోండి, ఆ విషయం మనకు అర్థమైపోయింది అనుకోండి, మునుపు ఉన్నటువంటి ప్రేమ కంటే ఇప్పుడు మన ప్రేమ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? తగ్గిపోతుంది. అసలు ప్రేమే ఉండదు, బద్ధశత్రువులు అయిపోతారు వారు మనకి. మాటలతో ఎంత తీయగా మాట్లాడాడు, మాటలతో ఎంత తీయగా మాట్లాడింది, వెనక ఎంత గోతులు తీసేసిందా? అప్పుడు మనకు వారు బద్ధశత్రువులు అయిపోతారు, విషయం మనకు తెలియగానే. మరి దేవుడు కూడా అంతే కదండి, దేవుడు కూడా అంతే. మీరేమో పాటలోనూ ప్రార్థనలోనూ చక్కగా అసలు వర్ణనకు అందనటువంటి మాటలను మీరు ప్రయోగించి, దేవా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా, నా గర్భఫలమును నీకిచ్చినా చాలునా, మాటలు కోటలు దాటేస్తున్నాయి. చిల్లి గవ్వెవరు దేవునికి, చిల్లి గవ్వెవరు దేవునికి? వేలాది నదులంతా విస్తార తైలం ఇచ్చేస్తారా? దేవుడు ఏమనుకోవాలండి? మీ హృదయాన్ని పరిశీలిస్తున్నటువంటి దేవుడు ఏమనుకోవాలండి? బాగా ఆడుతున్నావు నాటకాలు, బాగా ఆడుతున్నావు నాటకాలు, పాటలు పాడి నాటకాలు ఆడుతున్నావా? ప్రార్థనలు చేసి నాటకాలు ఆడుతున్నావా? నీ హృదయం నాకు తెలుసు అంటాడు దేవుడు. నీ హృదయం నాకు తెలుసు అంటాడు దేవుడు. ఈ నాటకాల రాయుళ్ళందరూ కూడా దేవుని ముందు బద్ధశత్రువులండి, బద్ధశత్రువులు. వీరు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా దేవునికి ఇట్టే తెలిసిపోతాయి, ఇట్టే తెలిసిపోతాయండి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడండి, సర్వోన్నతుడండి. ఆయనను ఎవరైనా మోసగించగలరా? ఆయనను ఎవరైనా మోసగించగలరా? నిజంగా నీ చేతలలో దేవుని వాక్యాన్ని ఉంచుకొని దేవుని ఆజ్ఞలను పాటిస్తూ నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు,
నీ చేతలలో దేవుని వాక్యాన్ని ఉంచుకొని నీవు మాట్లాడపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాట్లాడి చేతలలో దేవుని వాక్యాన్ని చూపించలేకపోతున్నావంటే నీవు దేవునికి శత్రువువే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పారు, ఇదిగో నా యొద్ద నేర్చుకోండి, నా కాడిని మీ మీద ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి, ఇదిగో ఈ విధంగానే మీరు బ్రతకండి, ఈ విధంగా దేవుని ఆజ్ఞలను పాటించండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. చూడండి, మాటలతో మీ భక్తిని నిలుపుదల చేయకండి, మాటల వరకు పరిమితం చేయకండి, మీ చేతలలో ఆ భక్తిని కనుపరచండి అని దేవుని వాక్యం ఘోషిస్తోంది. ఇప్పటికైనా మారండి. ఏదో మనిషిని మోసం చేస్తున్నట్టుగా దేవుణ్ణి మోసం చేద్దాం అనుకుంటే కుదరదండి. మనిషిని అయితే మోసం చేస్తున్నారు, ఎందుకంటే మనిషికి హృదయం తెలియదు, ఒకరి హృదయం ఒకరికి తెలియదు, మాటలే వింటారు, ఆ ప్రవర్తననే చూస్తారు, హృదయాలు తెలియవు కదా. కానీ దేవునికి హృదయం తెలుసు, వెంటనే చెప్పేస్తాడు దేవుడు, వెంటనే తెలుసుకుంటాడు ఆయన. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడే, మీరు పాటలు పాడుతున్నప్పుడే వెంటనే చెప్పేస్తాడు ఆయన, యు ఆర్ నాట్ కరెక్ట్, దేవుడు చెప్పేస్తాడు. ప్రియులారా, ఇప్పటికైనా మీ హృదయాన్ని పూర్తిగా దేవునికి లోపరుచుకోండి, దేవునికి లోబడండి పూర్తిగా. అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి? దేవుని ఆజ్ఞలను నెరవేర్చడమే. మాటలతో దేవుణ్ణి పొగడడం కాదు ప్రేమించడం అంటే. చూడండి, ఈ మాటలను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడండి. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యం, మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనము చక్కగా మంచి మంచి పదములను కూర్చుకొని పాటలు పాడుటయే దేవుని ప్రేమించుట అని వ్రాయబడలేదు. మనము చక్కగా మాటలను కూర్చుకొని ప్రార్థన చేయుటయే దేవుని ప్రేమించుట అని వ్రాయబడలేదు. అలాగని పాటలు పాడటం, ప్రార్థన చేయటం తప్పని కాదు, కానీ ఆ రెండింటితో మీ భక్తిని ముగిస్తే అదే పెద్ద పొరపాటు. దేవుని ఆజ్ఞలను నెరవేర్చాలి, దేవుని ఆజ్ఞలను నెరవేర్చాలి. దేవుడు మీకు ఇచ్చిన పనులు ఉన్నాయి, సత్కార్యములు ఉన్నాయి, మీరు దేవుని కొరకు బ్రతకాలి. అనేక మంది ఆత్మలను అగ్నిలో నుండి కాపాడు నిమిత్తము మీరు బ్రతకాలి, దేవుని కొరకు కష్టపడాలి, దేవుని పనిని చేయాలి. ఇవన్నీ దేవుని ఆజ్ఞలు. అలాగే మీ జీవితకాలం అంతటిలో అసత్యమునకు తావివ్వకూడదు, అధర్మమునకు తావివ్వకూడదు, అక్రమమునకు తావివ్వకూడదు, మోసపూరితమైన చర్యలు చేయకూడదు, పొరుగువానిదేది ఆశించకూడదు, దొంగిలకూడదు, వ్యభిచరించకూడదు. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. వాటికి భిన్నంగా ప్రవర్తిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సబబు? దేవుని ఆజ్ఞలను గైకొనాలి, దేవుని ఆజ్ఞలను గైకొనటయే దేవుణ్ణి ప్రేమించుట. తర్వాత మాట కూడా చూడండి, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చాలామంది అనుకోవచ్చు, ఆయన ఆజ్ఞలు మనం ఎక్కడ పాటించగలమండి? నేను చాలా చోట్ల విన్నానండి, నేను ఆయన ఆజ్ఞలను మనం ఎక్కడ పాటించగలమండి అంటారు. గొప్ప గొప్ప మహాత్ములైతే దేవుని ఆజ్ఞలను పాటిస్తారు. మనబోటి వారం అనేక విషయాలలో తప్పిపోతామని చెప్పి అలా తప్పిపోతూనే ఉండాలా? ప్రయత్నించొద్దా? ఒక విద్యార్థి నాకెక్కడ ఫస్ట్ ర్యాంక్ వస్తుందిలే అని ఊరుకుంటే ఎప్పటికీ రాదు ఫస్ట్ ర్యాంక్. నేను ఎప్పటికి పాస్ అవుతానులే అనుకుంటే ఎప్పటికీ పాస్ అవ్వలేడు. ప్రయత్నించొద్దా? ఆయన ఆజ్ఞలు భారమైనవైతే కాదు, మీరు పాటించటానికి అసాధ్యమైనవైతే కాదు, సాధ్యమైనవే, సాధ్యపరుచుకోగలరు. అయితే మీదే ఆలస్యం, మీ అంతటా మీరే వెనకడుగు వేస్తున్నారు. నేను పాటించలేను అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తోంది, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞల కంటే ఎంతో భారమైనటువంటి లోక సంబంధమైనటువంటి పనులనైతే మోసేస్తున్నారు. అర్థమవుతుందా మీకు? ఆయన ఆజ్ఞల కంటే ఎంతో భారమైనటువంటి లోక సంబంధమైనటువంటి పనులనైతే మోసేస్తున్నారు. నడుము వంగిపోతుంది, మోసేస్తున్నారు.
కానీ దేవుని ఆజ్ఞల దగ్గరకు వచ్చేసరికి ఆపసోపాలు. దేవుని ఆజ్ఞల దగ్గరకు వచ్చేసరికి అయ్య బాబోయ్, మేము దేవుని ఆజ్ఞలను పాటించలేము, నడువిరిగిపోతుంది అంటున్నారు. లోక సంబంధమైనటువంటి పనులలో నడువిరిగిపోయినా పర్లేదు, ఎంత దూరమైన ప్రయాణం చేస్తారు, ఎంత రాత్రైనా ప్రయాణం చేస్తారు. మరి దేవుని కోసం అయితే అయ్య బాబోయ్, అంత రాత్రి వేళ ప్రయాణమా, అంత దూరం ప్రయాణమా? ఎన్ని సాకులు చెబుతారండి దేవుని పని అనేసరికి, ఎన్ని సాకులు చెబుతారండి. అదే లోక సంబంధమైనటువంటి మీ ముసలమ్మ ముచ్చట్లు అనుకోండి, సాకులు చెప్తారా? సాకులు చెప్తారా? సర్దుకుపోతారు, సర్దుకుపోతారు. మరి ఇవన్నీ దేవునికి తెలియదా? తెలుసు, ఇవన్నీ దేవునికి తెలుసు. అందుచేతనే సిద్ధం చేస్తున్నాడు, నరకాన్ని సిద్ధం చేస్తున్నాడు. బహు తీవ్రమైనటువంటి వేడిమితో నరకాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఈ మాటలు వినడానికి ఒక అవకాశం ఇచ్చాడు, మారడానికి ఒక అవకాశం ఇచ్చాడు. మారిపోతే మంచిది. లేదు, ఇక మీదట నేను దేవుణ్ణి మోసం చేద్దాం అనుకోవటం లేదు, దేవుని కొరకు చక్కగా బ్రతుకుదాం అనుకుంటున్నాను, దేవుణ్ణి మోసం చేసి నేను సాధించేదేముంది, అల్పాయుష్కుణ్ణి, దేవుణ్ణి మోసం చేసి నేను బ్రతికి బట్ట కట్టగలిగేదేముంది, సంపాదించుకోగలిగేదేముంది అని మీరు అనుకుని దేవునికి పూర్తిగా లోబడిపోయి మీ మనస్సును పూర్తిగా దేవునికి అప్పగించేస్తే మంచిది. లేదు, ఇంకా మీరు ఆ కుట్రతోనే, ఆ కుతంత్రంతోనే, ఆ ద్వేషంతోనే పైకి మాత్రం చిరునవ్వుతో దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి పాటలలో గొప్పగా, ప్రార్థనలో గొప్పగా మీరు ఉంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. షూర్, తప్పనిసరిగా తీవ్రమైనటువంటి వేడిమిలో పడేస్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి వారంటే దేవునికి చాలా కోపం అండి, చాలా కోపం. ఇశ్రాయేలీయులు కూడా ఇదే మాదిరిగా ఉన్నారనే కదా ఇంతవరకు వచ్చింది పరిస్థితి. ఇశ్రాయేలీయులు ఏ విషయంలో తప్పు చేశారు? పైకి మాటలలోనేమో గొప్ప భక్తి, చేతల దగ్గరకు వచ్చేసరికేమో దేవునికి దూరం. ఇశ్రాయేలీయులలో దేవునికి నచ్చని మొట్టమొదటి కారణం ఇదే. అలాగని పైకి భక్తి వేషం వేసుకోవటం లేదంటే అబ్బో, భక్తి వేషంకైతే తక్కువ లేదు, భక్తి వేషానికైతే ఇశ్రాయేలీయులలో ఏమాత్రం తక్కువ లేదు. కానీ దేవుని ఆజ్ఞలను పాటించే విషయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం పూర్తిగా వేషధారణే, అన్యాయమే, అక్రమమే. అదే విషయాన్ని దేవుడు పదే పదే పలుమార్లు వ్రాయించాడు, పలుమార్లు వ్రాయించాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి, మనం మొయ్యలేము. మాటతో స్తుతించమంటే స్తుతించేస్తాం, ప్రార్థనలో స్తుతించమంటే స్తుతించేస్తాం, అదైతే మాకు తేలికే. ఆయన ఆజ్ఞలైతే బాగా భారమైనవి అని దూరం జరిగిపోతున్నారు, దూరం జరిగిపోతున్నారు. కొన్ని చక్కని మాటలను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా పరిశీలించండి. దేవుడు వ్రాయించినటువంటి మాటలు. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వాక్యము నుండి, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలులు నర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టితిని. భారమును తొలగించాడు దేవుడు, కానీ వారు బయలునకు బలులు అర్పించారు. ఏమంటే భారం తీసే పనేమో దేవునిది, వారేమో ఇష్టానుసారముగా లోక సంబంధమైనటువంటి భారములు తమ మీద వేసుకోవడమా? ఇది ఎక్కడైనా న్యాయంగా ఉందా? దేవుడు వారిని సంరక్షించాడు, దేవుడు వారిని కాపాడాడు. ఐగుప్తు బానిసత్వం అంటే అది భారమా కాదా? భారమే. మరి భారం తీసిన తర్వాత వారు దేవుని యొక్క భారాన్ని మీద మోపుకోవాలి కదా. మీకు అర్థమవుతుందా?
ఐగుప్తీయుల యొక్క బానిసత్వం అనేటువంటి భారాన్ని దేవుడు ఇశ్రాయేలీయుల మీద నుండి తీసివేసి వారిని రప్పించాడు. ఐగుప్తు దేశంలో నుండి బయటకు రప్పించేశాడు, విముక్తినిచ్చాడు, విడుదలనిచ్చాడు. ఇప్పుడు మరి దేవుని భారాన్ని వారి మీద మోపుకోవాలి కదా. మరలా అదే భారాన్ని వారు కోరుకుంటున్నారు. మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతే బాగున్ను, ఆ భారమే బాగుంది. వారు బాగా తినేసి వదిలేసినటువంటి ఆ దుమ్ములను ఆ తర్వాత మేము తింటాం, ఆ మాంసాన్ని మేము తింటాం అని అంటున్నారు. ఎంత దుర్మార్గులో చూడండి ఇశ్రాయేలీయులు. ఐగుప్తు బానిసత్వమే బాగుందనుకుంటున్నారు. చూసారా, దేవుడేమో వారి మీద నుండి కాడిని తీసేశాడు, ఆ బానిసత్వమును తీసేశాడు. వీరు వచ్చి బయలునకు బలుడర్పిస్తున్నారు. బయలునకు ఎవరు తీసేశారు మీ మీద భారాన్ని? దేవుడు కదా. మరి దేవుడు మీకు అప్పగించే పనిని కదా మీరు నెరవేర్చాలి, దేవుని ఆజ్ఞలను కదా మీరు పాటించాలి. బయలు ఇచ్చే ఆజ్ఞలు ఏమిటి, వాటిని పాటిస్తామంటున్నారు. చూసారా, చాలా దారుణం అండి. అందుచేతనే దేవుడు ప్రతి సందర్భంలో కూడా వీరిని గూర్చి వ్రాయించాడు, మనకు పాఠాలను నేర్పించడానికి. ఇదిగో మీరైతే ఇలా ఉండకండి అని దేవుడు నేర్పిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల వలె మీరు ఉండకండి. వారు దేవునికి చాలా కోపాన్ని పుట్టించారు, చాలా కోపాన్ని పుట్టించారు. పైగా ఏమంటారంటే వారు, దేవుడే మాకు భారం, దేవుని ఆజ్ఞలను మేము పాటించలేము, ఇదిగో ఈ బయలిచ్చేటువంటి ఆజ్ఞలు అయితే పాటించేస్తాం. వారికి ఇష్టంగా ఉన్నాయి ఇవి. ఆ దొంగతనాలు, ఆ వ్యభిచారాలు ఇవన్నీ కూడా వారికి ఇష్టంగా ఉన్నాయి. దేవుడు ఖచ్చితంగా చెప్పినప్పుడు, దేవుడు సత్యమును నేర్పించినప్పుడు, దేవుడు ధర్మశాస్త్రమును వారికి ఇచ్చినప్పుడు ఇది వారికి కటువుగా ఉంది, ఇది వారికి చేదుగా ఉంది. కానీ బయలు దగ్గరికి వెళ్ళటం, ఆ నిప్పుల మీద నడవటం, కుమారులను కుమార్తెలను బలివ్వటం, ఏమండి, ఇవన్నీ కూడా వారికి చాలా ఇష్టంగా ఉన్నాయి. ఈ రోజుకి కూడా దేవుని దగ్గరకు రావడం అయితే వస్తున్నారు, పేరుకి రావడం అయితే వస్తున్నారు. కానీ మనసంతా ఎక్కడుంది? లోకంలో ఉంది. దేవుని దగ్గరకు పేరుకు వస్తున్నారండి, పేరుకి దేవుని దగ్గరకు వస్తున్నారు. మనసంతా ఎక్కడుంది? లోకంతో చెబుతున్నారు మనసంతా నీ దగ్గరే ఉందని. నేను పేరుకి ఇక్కడ ఉన్నాను, మనసంతా అక్కడే ఉంది అంటున్నాడు. మనసంతా అక్కడే ఉంది అంటుంది. ఇశ్రాయేలీయులు పేరుకొచ్చారు దేవుని దగ్గరకు, మనసంతా ఎక్కడ ఉండిపోయింది? ఐగుప్తులో ఉండిపోయింది. పోనీ ఐగుప్తులో ఏమైనా ఇశ్రాయేలీయులను పల్లకీలో మోసారా వారు? ఏమంటే ఐగుప్తులో ఇశ్రాయేలీయులను పల్లకీలో మోసారండి? చావగొట్టేశారు. కానీ అదే కోరుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యులండి వీరు. బయలుదేవతను ఆరాధించటం అంటే అదేమైనా గొప్ప విషయమా? వీరు సుఖపడేటువంటి విషయమా? లేదు. నిప్పుల మీద నడిపించేస్తుంది బయలుదేవత, నిప్పుల మీద నడిపించేస్తుంది. అయినా సరే అదే కావాలి వారికి. వారి కుమారులను బలి కోరుకుంటుంది, వారి కుమార్తెలను బలి కోరుకుంటుంది. అయినా సరే అదే కావాలి వీరికి. దేవుడు ఎప్పుడైనా అటువంటి చర్యలను చేయమన్నాడా? నిప్పుల మీద నడు నా కోసం అన్నాడా దేవుడు? నిప్పుల మీద నడు అన్నాడా? నీ కొడుకును బలిచ్చేయి, నీ కూతుర్ని బలిచ్చేయి, చంపేయి, ఆ రక్తం నాకు కావాలి, నేను రక్తదాహంతో ఉన్నాను అని ఆ అవతారాన్ని ఏమైనా మనకు చూపించాడా దేవుడు? లేదు. ఒకే ఒక సందర్భంలో, అనగా అబ్రాహామును పరిశోధించేటువంటి సందర్భంలో ఇస్సాకును నాకు ఇచ్చేస్తావా అని దేవుడు అడిగాడు. అలాగని ఇస్సాకును దేవుడు తీసుకోలేదు. అదిగో ఆ పొదలో ఒక పొట్టేలు చిక్కునుంది, ఆ పొట్టేలును బలివ్వి, నీ కొడుకు నీకే, నిన్ను పరీక్షించాలనుకున్నాను, నీకు ఇచ్చింది మరలా తిరిగి నాకు ఇవ్వగలిగినటువంటి మనస్సు నీకు ఉందా లేదా అని నిన్ను పరీక్షించాలనుకున్నాను, నీవి పరీక్షలో గెలిచావు అని దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి ఆ సందర్భం తప్ప ఎక్కడైనా సరే దేవుడు పిల్లలను బలి కోరుకున్నాడా? కానీ బయలుదేవత పిల్లలను బలి కోరుకుంది. ఇశ్రాయేలీయులు తమ పిల్లలను దానికి అర్పించారు, వధించేశారు. ఈరోజు నీవు లోకాన్ని కోరుకుంటున్నావే, ఈ లోకం నిన్ను సుఖంగా ఉండనివ్వదు బిడ్డా, గుర్తుంచుకో.
నిన్ను క్షేమంగా సురక్షితంగా కాపాడేవాడు నీ దేవుడే. నీ దేవుడంటేనేమో నీకు అపనమ్మకం. నిన్నేమనాలి అసలు? నీ దేవుడంటే నీకు అపనమ్మకం. దూర్ప కొండలు నునుపు కదా, ఎక్కడో ఉన్నటువంటి ఆ దౌర్భాగ్యకరమైనటువంటి లోకపు సుఖం కోసం నీవు వెంపర్లాడుతున్నావు, నీ మనసంతా అక్కడ ఉంచేసుకున్నావు. అది నీ ప్రాణాన్ని కోరుకుంటుంది, అది నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, నీ జీవితాన్ని కకావికలం చేస్తుంది. దానిని కోరుకుంటున్నావా? ఎంత దౌర్భాగ్యం! నీ మేలును కోరుకునే కదా దేవుడు ఈ మాటలని చెబుతున్నాడు నీకు. నీకు ఇంకా బుర్రకెక్కటం లేదా? ఏం చేయాలి? నీకు నేర్పించాలంటే దేవుడు ఏం చేయాలి? బండకేసి కొట్టాలా? ఆ మురికి పోవాలంటే నిన్నేం చేయాలి? దేవుని దగ్గరకు వచ్చినా ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నావు, ఇంకా నీ మనసంతటి నీ లోకంలో ఉంచుకుంటున్నావంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. అందుకే అంటున్నాను, దేవుడు నరకమును సిద్ధం చేస్తున్నాడు. ఎంతో కాలం కాదు, చాలామంది పోతున్నారు, వెళ్ళిపోతున్నారు, తనువును ముగించుకుని వెళ్ళిపోతున్నారు. ఎంతోసేపు కాదు, మన బ్రతుకులు ఈ భూమి మీద ఎంతోసేపు కాదు, క్షణభంగురం. ఈరోజు ఉంటాం, రేపటికి ఉంటామో లేదో తెలియదు. దేవుని చిత్తం, దేవుని అనుగ్రహం. బిడ్డ నీవు ఉండు ఇంకా అంటే ఉండాలి, బిడ్డ అక్కర్లేదు వచ్చేయంటే వచ్చేయాలి. ఎంతసేపు చెప్పండి? జీవితం టర్న్ అయిపోవడానికి ఎంతసేపు చెప్పండి? ఇంత చిన్న బ్రతుకులో తోకాడిస్తున్నావా దేవుని ముందు? ఇంత చిన్న బ్రతుకులో ఏం సాధిద్దామని? 100,000 ఎకరాలు సంపాదించుకున్నవాడే విగత జీవిగా పడిపోతున్నాడు. కోట్లాది రూపాయలు సంపాదించిన వాడే మొండి మొలతో వెళ్ళిపోతున్నాడు. ఏం సాధిస్తావు ఈ లోకంలో? నీవేం సాధిస్తావు? దేవునికి భిన్నంగా బ్రతికి నీ బ్రతుకులో నీవు సాధించేదంటూ ఏదీ ఉండదు. కనుక నీ బ్రతుకు పరమార్థాన్ని ఎరుగు. నీ జీవిత లక్ష్యం ఏదై ఉండాలో తెలుసా? నీ కన్న తండ్రి నీకు అప్పగించిన పనిని పూర్తి చేయగలగడమే నీ జీవిత లక్ష్యంగా ఉండాలి. పరమందున్న తండ్రి నీకు ఇవ్వబోయేటువంటి నిత్య జీవాన్ని సంపాదించుకొనుటకే నీ బ్రతుకును నీవు ధారపోయాలి తప్ప ఈ లోకంలో ఏదో 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 అంటూ తిరిగావా, నీవు అడ్డంగా దొరికిపోతున్నావు. జాగ్రత్త, నీవు దేవునికి అడ్డంగా దొరికిపోతున్నావు. ఇశ్రాయేలీయుల మీద నుండి దేవుడు భారాన్ని తొలగించాడు. ఇశ్రాయేలీయులు మరలా లోకములో ఉన్నటువంటి భారాన్ని కోరుకుంటున్నారు, ఆ బయలు ఇచ్చేటువంటి భారాన్ని కోరుకుంటున్నారు. కానీ దేవుని ఆజ్ఞలను నెరవేర్చే మనస్సును మాత్రం కలిగి లేకపోతున్నారు. పైగా ఏమంటున్నారంటే, దేవుని ఆజ్ఞలు చాలా భారమైనవబ్బా, మనము వాటిని మొయ్యలేం. ఆయన నీతి అంటాడు, న్యాయం అంటాడు, సత్యం అంటాడు, ధర్మం అంటాడు, మనకు పడదది అంటున్నారు. దేవుడు కోపంతో ఊగిపోతున్నాడు. వారు అలా అనేసరికి దేవుని యొక్క ఉగ్రత రగులుకుంటుంది. చూస్తారా ఆ మాటలను? ఇప్పుడు మీరు చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 30వ వాక్యం నుండి చూడండి. ఇశ్రాయేలీయులు నిజంగా అలా అంటున్నారో లేదో, దేవుని ఉగ్రత రగులుకుంటుందో లేదో ఒక్కసారి మీరు ఈ వాక్య భాగంలో చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 30వ వాక్యం నుండి. కాబట్టి తమ జత పని వాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. ప్రవక్తల దగ్గర నుంచి మొదలు పెడుతున్నాడు దేవుడు. ఇదిగో నా మాటలను దొంగిలించేస్తున్నారు వారు, నా మాటలను దొంగిలించేస్తున్నారు ప్రవక్తలు, నేను వారికి విరోధిని అంటున్నాడు దేవుడు. దేవుడు చెప్పిన మాటలను రహస్యంగా దొంగిలించేసి వీరికి అనుకూలంగా మార్చేసుకొని ఇశ్రాయేలీయులను తమ దగ్గరకు చేర్చుకుంటున్నారు. కొంతమంది దొంగ ప్రవక్తలు, కొంతమంది దొంగ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వారందరికీ దేవుడు విరోధే. ఎందుకంటే వారు దేవుని యొద్ద నుండి పొందలేదు ఆ మాటలను, దొంగతనంగా రహస్యంగా ఎవరి దగ్గర నుంచో తెచ్చేసుకున్నారనమాట. దేవుడు తన ప్రవక్తలకు ఇచ్చినటువంటి మాటలను దొంగతనంగా తెచ్చేసుకున్నారు వీరు, అబద్ధ ప్రవక్తలు. వారికి నేను విరోధిని అని దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు. నా ఉద్దేశ్యాలను సరిగ్గా ప్రజలకు బోధించడం లేదు. ఏదో టైటిల్ దొరికింది కదా అని, ఏదో 2 రెఫరెన్సులు దొరికాయి కదా అని,
ఇష్టానుసారముగా తమ నాలుకలను ఆడిస్తూ బోధిస్తున్నారు. అటువంటి వారందరికీ కూడా నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు ఆయన. తర్వాత మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. మాయా దర్శనములు, తప్పుడు ప్రవచనములు, వీటన్నిటినీ ప్రకటిస్తూ ఈరోజు అనేక మందిని దేవుని పనికి దూరం చేస్తున్నారు. దేవుని ఆజ్ఞలను పాటించకుండా చేస్తున్నారు. అట్టి వారందరికీ నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. చూడండి ఆయన, నేను విరోధిని, వారు నాకు బద్ధశత్రువులు అంటున్నాడు ఆయన. అలాగని వారు పాటలలో ప్రార్థనలలో దేవుణ్ణి కీర్తించడం లేదంటే కీర్తిస్తున్నారు. దేవుని మాటలను దొంగిలించేశారు వారు. కానీ దేవుడు వారికి విరోధి అయిపోయాడు. ఇదే యెహోవా వాక్కు. తర్వాత నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు వారిని పంపించాడంటే పంపించలేదు. దేవుడు ఈ విధంగానే చెప్పమన్నాడంటే లేదు. వారు ఏమాత్రం ప్రజలకు ప్రయోజనకారులు కారు. ప్రజల జీవితాలు అలాగే ఉంటున్నాయి. వీరికి మాత్రం పబ్బం గడిచిపోతుంది, వీరికి ఆదాయం వస్తుంది, వీరికి పేరు ప్రఖ్యాతలు వచ్చేస్తున్నాయి. ప్రజల జీవితాలు అలాగే ఉంటున్నాయి. చూస్తారా, ప్రయోజనం ఎక్కడుంది? ప్రజలకు వారు ఏమాత్రం ప్రయోజనకారులు కారు, నేను వారికి విరోధిని. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు తెలియజేశాడు. తర్వాత మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుము. వచ్చేసింది టాపిక్. ఏమిటా టాపిక్? యెహోవా భారం ఏమి, మా మీద దేవుడు ఏ భారం మోపాలనుకుంటున్నాడు అని ఒక ప్రవక్త అయినా యాజకుడైనా అడిగినప్పుడు నీవు వారితో ఇట్లనుము అని తన ప్రవక్త అయినటువంటి ఇర్మీయాతో దేవుడు పలుకుతున్నటువంటి మాటలను మీరు జాగ్రత్తగా చూడండి. మీరే ఆయనకు భారము. దేవుడు మా మీద పెట్టాలనుకుంటున్నటువంటి భారం ఏమిటి అని ఎవడైనా అడిగితే ఈసారి వాడికి చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటంటే నువ్వే ఆయనకు భారం. నువ్వే ఆయనకు భారం. నిన్నే మోస్తున్నాడు ఆయన. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది మొదలుకొని ఇప్పటి వరకు నిన్ను మోస్తున్నాడు ఆయన. నీకు కావలసింది పెట్టి నీ బ్రతుకును ముందుకు కొనసాగిస్తూ నీకు ఆయుష్నిచ్చి నిన్ను కాపాడుతున్నాడంటే నిన్ను మోస్తున్నాడు ఆయన. నీవే ఆయనకు భారము. మిమ్మును ఎత్తి పారవేతును. ఇదే యెహోవా వాక్కు. మీరే ఆయనకు భారం. దేవుని ఆజ్ఞలు అనేసరికి అవి భారమైనవి అంటారా? దేవుని ఆజ్ఞలను పాటించలేం బాబోయ్ అంటారా? అయితే మీరే ఆయనకు భారం. గుర్తుంచుకోండి, మిమ్మును ఎత్తి పారేస్తాడు ఆయన. ఎక్కడా? నరకంలో, శిక్షలో. మరియు ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని ఎవరైనా సరే అతడు సామాన్యుడా, ప్రవక్త, యాజకుడా, బోధకుడా, పెద్ద, నాయకుడా, ఎవడైనా సరే యెహోవా భారమును మాట ఎత్తువాడెవడైనను వానిని వాని ఇంటి వారిని నేను దండించేస్తానంటున్నాడు ఆయన. యెహోవా భారమా? ఎవడు చెప్పాడు నీకు? దేవుని ఆజ్ఞలన పాటించలేమండి. మరి ఏం పాటించేస్తావు? నీవు అనుకున్నది పాటించేస్తావా? నీకు ఇష్టమైంది పాటించేస్తావా? దానివలన నీ బ్రతుకు భారం అవటం లేదా? దేవుని ఆజ్ఞలు నీకు భారమా? ఏ నాటి నుంచి ఉందండి ఈ నానుడి? ఏ నాటి నుంచి ఉంది? ఇదే చెబుతున్నాను కదా, అపవాది అయిన వాడు మనస్సుల్లో ఒక ముద్ర వేసాడు. దేవుని ఆజ్ఞలను పాటించడం అంటే కష్టం, మన ఇష్టానుసారంగా మనం తిరగడం అంటే మనకు చాలా సులువు అనేటువంటి ఒక ముద్ర వేసేసాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక మీదట ఎవడైనా సరే అతడు ప్రవక్త, యాజకుడా, సామాన్యుడా, ఐ డోంట్ కేర్, ఎవడైనా సరే యెహోవా భారము అనేటువంటి మాట పలికాడా వాణ్ణి నేను దండించేస్తానంటున్నాడు దేవుడు. వాణ్ణి నేను దండించదను. అయితే యెహోవా ప్రత్యుత్తరమేది, యెహోవా ఏమని చెప్పుచున్నాడు అని మీరు మీ పొరుగు వారితోనూ సహోదరులతోనూ ప్రశంసించవలను. దేవుని యొక్క మనసు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటానికి మీరు ప్రయత్నించండి.
ఈ విధంగా మీ పొరుగువారితో మీరు, మీ సహోదరులతో మీరు ప్రశంసించవలను. యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకము చేసుకొనవద్దు. మీ చిన్ననాట నుండి అపవాది అయిన వాడు మీ మనస్సుల్లో ఈ ముద్ర వేసేసాడేమో. ఇక మీదట దానిని జ్ఞాపకాలలోనికి కూడా రానివ్వకండి. యెహోవా మీకు భారం ఏంటి? మీరే ఆయనకు భారం. ఏమండి? ఎవరండి భారం? ఎవరు భారం? మనుషులు దేవునికి భారమా? దేవుడు మనుషులకు భారమా? ఈరోజు భక్తి అనేసరికి రాలేకపోతున్నారు, వినలేకపోతున్నారు. అదే చెత్త అనేసరికి తండోపతండాలకు పోతున్నారు వినడానికి. చెత్త అనేసరికి, అందులో పూర్తిగా బూత్ అనేసరికి తండోపతండాలకు తొక్కించుకుని మరీ, తొక్కేసి మరీ పరిగెట్టేస్తున్నారు ఆ చెత్తను చూడటానికి, ఆ పనికిమాలిన దానిని వినడానికి. మరి దేవుని మాటలు అనేసరికి ఎవడైనా వస్తున్నాడా? ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, కోటాను కోట్ల మంది మనుషులలో నుండి ఒకడు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు. యెహోవా భారమా? నీకు పరమందున్న దేవుడు భారమా? అయ్యో బాబోయ్, దేవుని మాటలు అయితే మేము వినలేమండి. మరి ఏం వింటావు? చెవులు రంధ్రాలు పడిపోయేలా ఏం వింటావు? చెత్త వింటావా? దూర్పేసుకుంటున్నారు, ఆ ఇయర్ ఫోన్స్ దూర్పేసుకుంటున్నారు. మరి ఎవరికి తెలియకూడదు, రహస్యంగా వినేయాలి, లోపలికి దిగుమతి చేసేసుకోవాలి. ఏంటి దిగుమతి చేసేసుకునేది అంతా? ఏంటి? చెత్త, పరమ చెత్త, పనికిరాని చెత్త. ఈ చెత్తకేమో తండోపతండాలుగా ఫ్యాన్స్. స్వచ్ఛమైన దేవుని మాట, నీ ఆత్మను కాపాడే మాట, నీ డబ్బొద్దు, నీ పొగడ్తలొద్దు, నువ్వు మమ్మల్ని మొయ్యక్కర్లేదు, దేవుని మాట విను, ప్రవర్తన మార్చుకో అనేసరికి ఒకడు, ఇద్దరు, ముగ్గురు, లేకపోతే నలుగురు, అంతే. చూసారా పరిస్థితి ఎలా ఉందో? ఇదే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. యెహోవా భారమా నీకు? దేవుడు నీకు భారమా? పరమ దరిద్రులారా, మీరే దేవునికి భారం. మీరే దేవునికి భారం. రోజు తిండి పెడుతున్నాడు, రోజు పోషిస్తున్నాడు. కరువు రప్పిస్తే ఈ భారం అంతా తొలగిపోదా ఆయనకి? ఒక రోగాన్ని పంపిస్తే ఈ భారం అంతా తొలగిపోదా ఆయనకి? అయినా సరే దీర్ఘశాంతం అన్నాడు ఆయన. దీర్ఘశాంతం. మోస్తున్నాడు. మారతారేమో, మార్పు కలుగుతుందేమో, జీవితాలు నవీకరింపబడతాయేమో, ఆ పాప పంకిలమైనటువంటి బురదలో నుండి వారు బయటకు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎదురు చూస్తూ ఆయన ఉన్నాడు. వీరేమో దేవుడు మాకు భారమేంటి బాబు, దేవుని మాట మేము వినలేం, పారిపోతాం, చెత్త ఏదైనా ఉంటే చెప్పండి వింటాం అని వీరంటున్నారా? ఇక ముగింపు పలకొద్దా మరి వీరికి? దండించెదను అన్నాడు. అందుకే దేవుడు దండించెదను, ఒక్కొక్కరిని ఆయన ముగించుకుంటూ వస్తున్నాడు. అలాగని 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు కాలమేం కాదు, ఆయుష్కాలం. ఒక్కొక్కరిని ముగించుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇన్నాళ్ళైతే పూర్వకాలంలో ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు సగటును బ్రతికేసేవారు చాలామంది. కానీ ఇప్పుడు 40 ఏళ్ళకే టపీమంటున్నారు, 50 ఏళ్ళకే టపీమంటున్నారు. కండలు తిరిగిన వీరుడైన గుండె జబ్బుతో టపీమంటున్నాడు, ఊపిరితిత్తుల వ్యాధులతో టపీమంటున్నారు, క్యాన్సర్తో టపీమంటున్నారు. తగ్గిపోయింది, ఆయు ప్రమాణం తగ్గిపోయింది. ముగించేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే అవసరం లేదు. ఎందుకు ఈ భారాన్ని మోయడం ఎందుకు? పైగా వారు నేనే భారం అంటున్నారు. నేనే భారమో వారే నాకు భారమో ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి దేవుడు చెబుతున్నాడు, చూడండి. యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకము చేసుకునవద్దు. జీవము గల మన దేవుని మాటలను, సైన్యములకు అధిపతియు దేవుడునకు యెహోవా మాటలను మీరు అపార్థము చేసితిరి. కాగా ఎవని మాట వానికే భారమగును. ఆయన మాటలను అపార్థం చేసేసారా? మీరు పాటించదగినవిగా, పాటించవలసినవిగా ఆయన తన మాటలను ఆజ్ఞలుగా జారీ చేస్తే అపార్థం చేసేసారా? కనుక ఎవని మాట వానికే భారము.
తప్పుడు మాటలను ప్రకటించారా? తప్పుడు బోధలను చేసేశారా? అనేక మందిని దేవునికి దూరంగా ఉంచుతున్నారా? అయితే మీ మాటలే మీకు భారము. మీరు వింటున్న మాటలు మీకు భారము. మీరు ప్రకటిస్తున్న మాటలు మీకు భారము. దేవుడు మీకు భారం ఏంటారా? దేవుడు మీకు భారం ఏంటి? ఏమంటే నిజంగానండి, ఈరోజు చాలామంది అటువంటి వారు ఉన్నారు. సత్యమును ప్రకటించినప్పుడు భారం మేము మొయ్యలేం, పారిపోతాం అంటున్నారు. ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతావు? నువ్వు ఎక్కడికి పోయినా నీ నడ్డి ఇరిగిపోతుంది. దేవుణ్ణి కాదని నీవు లోకంలో ఎక్కడికి పరిగెత్తుకుని నువ్వు పోయినా నీ నడ్డి విరగడం ఖాయం. ప్రారంభంలో అయితే ఏదో కొత్తగా కనుక కొంచెం ఇష్టంగా ఉంటుంది. ప్రారంభంలో అయితే లోకం కొంచెం ఇష్టంగా ఉంటుంది. అబ్బో ఎంజాయ్మెంట్, అబ్బో భలే ఉంది, తప్పుడు బోధ భలే ఉంది, అమ్మయ్య మాకు ఇప్పుడు విముక్తి వచ్చేసింది, పంజరంలో నుండి బయటకు వచ్చేసాం అన్నట్టు ఫీల్ అయిపోతుంటారు. దేవుని పనిలోంచి వెళ్ళిపోతుంటారు చూసారా? దేవుని దగ్గరకు వచ్చి మరలా పారిపోతుంటారు చూసారా? వారు ఎలా ఫీల్ అవుతుంటారంటే, అబ్బా పంజరంలోంచి బయటకు వచ్చేసామండి, విడుదల వచ్చేసింది, విడుదల వచ్చేసిందా? నడ్డి విరిగిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కడికి ఏమవుతుంది? నడ్డి విరుగుతుంది. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఇటువంటి విషయాలను పోల్చడానికి తెలుగులో ఒక సామెత ఉంటుంది. అదేంటంటే, పెనంలోంచి పొయ్యిలో పడ్డారు. దేవుని దగ్గర నుండి దేవుని మాటలే భారం అనుకుని నువ్వు పారిపోతే ఎందులో పడతావు? పొయ్యిలో పడిపోతావు. పెనంలో నుంచి పొయ్యిలో పడిపోతావు. జాగ్రత్త. నీ నడ్డి విరగ్గొట్టాలనే దేవుడు పంపించాడు. ఎందుకు పంపిస్తున్నాడు ఆయన? ఎందుకు వదిలేస్తున్నాడు ఆయన? నడ్డి విరగాలి మరి, పొయ్యిలో పడాలి మరి. ఇది పెనం బాబోయ్ చాలా మంటగా ఉంది, కాలిపోతుంది, నేను భరించలేకపోతున్నాను, నేను ఇక్కడ చాలా పని చేసేస్తున్నాను, ఆయాసపడిపోతున్నాను, ఆరాటపడిపోతున్నాను, నేను అక్కడికి వెళ్ళిపోతే చాలా సుఖంగా నన్ను పల్లకీలో మోస్తారు నువ్వు అనుకుంటున్నావు. తొక్కేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? తొక్కేస్తారు. లోకం ఏదో బాగుందని నీవు లోకం వైపు పరుగులు తీస్తున్నావా? తొక్కించుకోవడానికి వెళ్తున్నానని గుర్తుపెట్టుకో బిడ్డ. తొక్కించుకోవడానికి వెళ్తున్నానని గుర్తుపెట్టుకో. నిన్ను ప్రేమించేవారు ఎవరు లోకంలో? నీ దేవుడు తప్ప. నీకోసం ప్రాణం పెట్టేవారు ఎవరు లోకంలో? పైకి చెబుతారు చాలా మాటలు, పైకి చాలా మాటలు చెబుతారు. ఐ లవ్ యూ, కమ్ టు మీ అని చాలా మాటలు ప్రేమగా వలకపోస్తారు. నువ్వు వెళ్ళిన తర్వాత నీతో చాకరీ చేయించుకోవడానికి, నువ్వు వెళ్ళిన తర్వాత నీవే పల్లకి మోయాలి, నీవే దాసునిగా మారాలి. కావాలంటే వెళ్ళి చూడు, కొన్నాళ్ళకు నీకే అర్థమవుతుంది. తర్వాత నెత్తి నోరు బాదుకున్న దేవుని దగ్గర నో ఎంట్రీ. ఆ తర్వాత నీకు అర్థమవుతుంది, ప్రభువు నీ దగ్గరకు వచ్చేస్తున్నానంటావు, కానీ ఇక్కడ తలుపు వేయబడిందే, ఓడ తలుపు వేయబడిందే, లోపలికి ప్రవేశమేది. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు భారం అని ఎప్పుడు అనకండి. దేవుడు భారం అని ఎప్పుడు అనకండి. ఎంత భారాన్ని మీరు దేవుని దగ్గర మోస్తున్నా ఇష్టంగా మోయాలి. ప్రభువు సిలువని ఎలా మోసారో తెలుసా? దేవుడేంటి ఎంత భారం, దేవుడేంటి ఎంత భారం అనుకుంటూ మోయలేదు. నా కన్న తండ్రి నాకు అప్పగించిన పని, నా బాధ్యత, నా సహోదరులందరినీ పాపపు ఊబిలో నుండి లేవనెత్తాలంటే ఇది నా దేవుడు నాకు అప్పగించినటువంటి గొప్ప పని అని ఇష్టపూర్వకంగా చేశాడు ఆయన. ఇష్టపూర్వకంగా చేశాడు ఆయన. మూలుగుతూ చేయలేదండి, నీరసించిపోయి చేయలేదండి. అలా అయితే అక్కడే పాడేసిన ఆయన, అక్కడే వదిలేసిన ఆయన. కానీ గొల్గొతా కొండ వరకు మోసుకుని వెళ్ళాడు. సిలువకు ఆయనను మేకులు వేసి కొడుతున్నప్పుడు ఆయన భరించాడు ఇష్టపూర్వకంగా. ఇష్టపూర్వకంగా పాపమును ఎదిరించుటలో మనం ఇంకనూ అంత శ్రమను అయితే అనుభవించలేదు. నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, లోకం కోసం ఎంతో కష్టపడుతున్నారు మీరు. దేవుని కోసం కష్టపడి చూడండి, ఆ బహుమానం వేరే అండి, మాటలకు అందదండి. ఉన్నతమైనటువంటి ఆ పిలుపును అందుకొని మహోన్నతమైనటువంటి ఆ బహుమానం కొరకు, ఆ సింహాసనం కొరకు మీరు దేవుని కొరకు కష్టపడాలి. దేవుని కొరకు మీరు పడేటువంటి ప్రతి కష్టం కూడా లెక్కలలో ఉంటుంది, దేవుని దగ్గర లెక్కల్లో ఉంటుంది. కానీ లోకంలో ఈరోజు కష్టపడుతున్నారు చూసారా, ఇదంతా కూడా ఆవిరైపోతుంది, బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది.
కనుక ఎప్పుడు కూడా దేవుడు భారం అనుకోకండి, దేవుడు భారం అని అనుకోకండి. లోకమే మీకు భారం. ఆ భారాన్ని తీయడానికే దేవుడు ఉన్నాడు. దేవుని దగ్గరకు రండి, దేవుని భారాన్ని మీ మీద పెట్టుకోండి. ఆ భారం చాలా సులువుగా ఉంటుంది, తేలికగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. చూడండి ఈ మాటలను చూడండి. దేవుడు అంటున్నాడు, మీరు నా మాటలను అపార్థం చేసేశారు కనుక మీ మాటలే మీకు భారమైపోతాయి అన్నాడు. ఆ తర్వాత యెహోవా నీకేమని ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాడనియు, యెహోవా ఏమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తను అడుగవలను గాని యెహోవా భారమును మాట మీరెత్తిన ఎడల అందును గూర్చి యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు యెహోవా భారమును మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమును మాట ఎత్తుచునే ఉన్నారు కాగా నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను. మీకును మీ పితరులకు నేనిచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయుచున్నాను. ఎన్నడును మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీ మీదకి రప్పించదను అన్నాడు దేవుడు. ఎంత కోపంతో ఉన్నాడు ఆయన. మాటి మాటికి మీరు యెహోవా భారం, యెహోవా భారం, యెహోవా భారం అంటున్నారే. ఇదిగో మీరే నాకు భారం, మీ మాటే మీకు భారం. ఈ మాటను మీరు మర్చిపోలేకపోతున్నారు కనుక నా ఆజ్ఞ అనేసరికి, నా మాట అనేసరికి, నా జ్ఞానం అనేసరికి మీరు జీర్ణించుకోలేకపోతున్నారు కనుక, మీ ప్రవర్తనలో భక్తిని చూపించలేకపోతున్నారు కనుక మిమ్మును ఎత్తి పారేస్తానంటున్నాడు ఆయన. మీ పితరులకు నేను వాగ్దానం చేశాను, మాటిచ్చాను, ఇదిగో నేను దానిని ఇప్పుడు రద్దు చేసేస్తున్నానంటున్నాడు ఆయన. నిత్యాపవాదము నిత్యావమానము. ఎదురు తిరిగినటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి చివరి బహుమతి ఏంటి? నిత్యాపవాదము నిత్యావమానము. నిత్యం ఉండేటువంటి అపవాదు, నిత్యం ఉండేటువంటి అవమానం. ఇక మీరు నాకు చెందినవారు కారు అంటున్నాడు దేవుడు. ఎత్తి పారేస్తున్నాను మిమ్మల్ని దూరంగా అంటున్నాడు. ఈరోజు ఈ మాటలను ఒక పాఠంగా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. నిత్యాగ్ని నరకంలోనికి ఎత్తి పారవేయబడతారు, లేక మన్నించు తండ్రి, ఈ మాటలు ఇప్పటి వరకు నాకు చెప్పేవాడు లేక నేను ఇష్టానుసారంగా తిరిగాను, నీవు నాకు భారం ఏంటి తండ్రి, నీ భారాన్ని నా మీద మోపు తండ్రి, లోకంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి భారాలు కాదు, ఇక మీదట నేను నీ కొరకు బ్రతుకుతాను తండ్రి అని నీ జీవితాన్ని దేవుని కొరకు నీవు అర్పించుకోగలిగితే మంచి నిర్ణయం తీసుకున్నట్టు నీవు శభాష్ అంటాను నేను. లేదు, ఇంకా దేవుణ్ణి మోసగించేద్దాం అనుకుంటున్నావా? ఇంకా నా ఆలోచన నాదే, నేను పైకి భక్తిని చూపిస్తాను, నా ప్రవర్తనలో అయితే భక్తిని చూపించలేను, దేవుడు నాకు ఎప్పటికీ భారమే అని నీవు నిర్ణయం చేసుకుంటున్నావా? ఎత్తి పారవేయబడడానికి సిద్ధంగా ఉండు బిడ్డ, ఎత్తి పారవేయబడడానికి సిద్ధంగా ఉండు. ఆ తర్వాత దేవుని దగ్గరకు మరి రాలేవు. నిత్యాపవాదము నిత్యావమానము నీకు కలుగుతాయి. కనుక అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలోనికి వెళ్ళరని, మంచి నిర్ణయాలు తీసుకుంటారని, దేవుణ్ణి ప్రేమిస్తారని, దేవుని ఆజ్ఞలను గైకొంటూ ఆయన ప్రేమలో మీరు వేరుపారి స్థిరపడతారని నేను ఆశిస్తూ ఈ సందేశమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మేమే మీకు భారము తప్ప మీరు మాకు భారమేంటనైనా? ఇశ్రాయేలీయులలో అనేక మంది మీరు వారికి భారం అనుకున్నారు, వారు ఎత్తి పారవేయబడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రయాసపడి భారము మోసుకొని వచ్చినటువంటి మమ్మును పిలిచి మా భారమును తీసివేసి ఆయన యొద్ద నేర్చుకోమని, ఆయన కాడిని మా మీద ఎత్తుకోమని తెలియజేశారు. ఆ కాడినే మేము మోస్తున్నాం నాయన. ఇంకను తండ్రి, మీ ఆలోచనను ఎరుగక మీకు అంగీకారయోగ్యమయ్యే ప్రవర్తనలోనికి రాకుండా లోకములోనే బ్రతుకుచున్నటువంటి, లోకాశలను మాత్రమే భారముగా మోసుకొనుచున్నటువంటి మీ బిడ్డలు ఎందరైతే ఈ మాటలను విన్నారో వారందరూ పరివర్తన నొంది ఇక మీదట అలాగూ చేయకుండా, మీరు భారమని వారు అనుకోకుండా మీ మాటలను మీ ఆజ్ఞలను ఎంతో ఇష్టముగా వారు తీసుకున్న వారై వారి బ్రతుకును మీకు పూర్తిగా సమర్పించుకోగలుగుటకు వారికి జ్ఞాన హృదయమును దయచేయండి. మీ మాటలే మనుష్యులను బాగు చేస్తాయి. రోగగ్రస్తులుగా ఉన్న వారికి వైద్యం ఎంత అవసరమో
ఈరోజు పాప పంకిలమైన జీవితాలలో ఉన్నటువంటి మనుషులకు మీ అమూల్యమైన సంగతులు అంత అవసరం. నాయన, ఈ ఔషధము వంటి మాటల చేత మానవాళికి మీ సందేశమును దయచేసినందుకు హృదయపూర్వకముగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ, అల్పుడును దీనుడనైన నాకు ఇంత గొప్ప అవకాశమును అనుగ్రహించి మీ మాటలను ప్రకటించే గొప్ప భాగ్యమును దయచేసి తండ్రి, మీ సేవలో నన్ను ముందుకు కొనసాగిస్తున్నందుకు మీకు హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులను తెలియజేసుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.